హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, ప్రియపుత్రి పుత్రులారా, ఒకే అంశం విభిన్న కోణాలు అనే శీర్షిక క్రింద 6వ పోస్టుగా జూలై 31, 2010లో ప్రచురించిన టెక్స్ట్ పోస్టు చెంబ బాబ్లీ యాత్ర నేపథ్యంలో రాసినవి. సందర్భం, నేపథ్యం ఇప్పటికీ కూడా కనెక్టివే కనుక దీన్ని ఇప్పుడు వీడియోగా మీతో పంచుకుంటున్నాను. వరుస సంఖ్య అయితే పోస్టు 419. జనం పరంగా చంద్రబాబు సువర్ణముఖి. కొనసాగిస్తున్నానండి. ఇకపోతే చంద్రబాబు మా పరంగానే కాదు, జనం పరంగా కూడా సువర్ణముఖిని అందుకుంటూనే ఉన్నాడు. పరిశీలిస్తే చెంబ ఈ దేశం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల చేసిన కర్మల ఫలం అంటే జనం పరంగా సువర్ణముఖిని కూడా అనుభవిస్తూనే ఉన్నాడు. అధికారంలో ఉన్న రోజుల్లో అతడికి కన్ను మిన్ను కానరాలేదు. హైటెక్ ముఖ్యమంత్రి అంటూ మీడియా ఇచ్చిన బిరుదు ఇతడికి చాలా తలబిరుసునే ఇచ్చింది. ఇది 1995 మామని కూలదోసి సీటెక్కినప్పటి నుండి 1999 మళ్ళీ ఎన్నికల్లో తన ముఖంతో గెలిచాక మరింత తలబిరుసు బలిసిపోయింది అతనికి. అక్కడి నుండి 2004లో ఓడిపోయే వరకు. ఇక ఇప్పుడు 2014లో గెలిచినప్పుడైనా 2024లో గెలిచినప్పుడైనా అతని బుద్ధి ఏ మాత్రం మారలేదు. అందుకే అతడి మెదడు ఖాళీ అన్నాను. ఇక యుద్ధం ఏమి అర్థమవుతుంది? రామోజీ నేర్పిన బాటలో గుడ్డిగా పోవడమే మిగిలింది. గుడ్డెద్దు చేలో పడింది అంటారు చూసారా, అలా అన్నమాట. దానికి గట్టేదో కయ్య ఏదో అర్థం కాదు, అలా అన్నమాట. ఇక అప్పుడైతే ఇది మామని తోసి సీటెక్కిన 1995 సెప్టెంబర్ 1 నుండి 2004 వరకు అతడికి ఎంత చెలరేగిపోయాడంటే అవినీతిని సెంట్రలైజ్ చేయడమే కాదు, పార్టీలోకి కూడా కార్పొరేట్ సంస్కృతిని తెచ్చిపెట్టాడనే పేరు తెచ్చుకున్నాడు. ఇతడికి ప్రజలంటే చులకన ఉండటమే కాదు, అప్పట్లో పార్టీ కార్యకర్తలంటే కూడా చులకనే ఉండింది. కాబట్టే పదవి పోయి పరిస్థితులు అడ్డం తిరిగాయని అర్థమైన తర్వాత 2004 వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీటెక్కి ఇతడు ప్రతిపక్షంలో కూర్చున్నాక ప్రతిరోజు ఏడ్చాడు. నా మైండ్ సెట్ను మార్చుకున్నాను, ఇక నుండి పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను అంటూ నెత్తి నోరు బాదుకున్నాడు. ఓడిపోయాక బావురుమంటూ రోజు ఉదయం 2 ఇడ్లీ, మధ్యాహ్నం గుప్పెడు అన్నం, రాత్రి 2 పుల్కాలు తింటున్నానని జర్నలిస్టులకి బోరెక్కించాడనే పేరు తెచ్చుకున్నాడు. ఎవరికో విన్నవించుకున్నాడు పదే పదే. అందుకని జర్నలిస్టులు బోరెక్కిపోయారు. ఎవరికి అతడు విన్నవించుకున్నాడో ఆ పీవీజీ వర్గం అయితే అతన్ని కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే అది మొదలంట విషం ఉన్నటువంటి, నిలువెల్లా విషం ఉన్నటువంటి దుష్టుడు గనుక. వృశ్చికానికి కొండిలో, పాముకి కోరల్లో, ఇతడికి నిలువెల్ల. కాబట్టి పీవీజీ వర్గం కన్సిడర్ చేయలేదు. అతడైతే పదే పదే అప్లై చేసుకున్నాడు, అర్జీ చేసుకున్నాడు. ఇప్పుడు రాగుల్ పప్పు అర్జీ చేసుకుంటున్నట్టుగా. ఇక ఇతడికి సామాన్యులంటే ఎంత చులకనంటే తాను అంతర్జాతీయంగా ఫేమ్ అయిపోయాను అనుకున్నాడు. అమెరికా ప్రెసిడెంట్లు తనకు కితాబులు ఇచ్చే స్థాయి తనది. సత్యం రామలింగరాజులు, ఐటీ దిగ్గజాలు, వివిధ దేశాల ప్రతినిధులు, ఇలాంటి వాళ్లతో తను వ్యవహరిస్తూ ఉంటాడు. సామాన్య ప్రజలు, వాళ్ళ కడగళ్ళ వివరాలు ఎంత న్యూసెన్స్, ఎంత నాన్ సెన్స్. ఇప్పుడు ట్యాంపర్తో, ఇప్పుడు ఈ మాట ఇప్పుడు కలిపి చెప్తున్నానండి, 2024లో ట్యాంపర్తో ఆ బ్లాక్మెయిల్లో ఇరుక్కున్నాక గుడిసెల్లోకి వెళ్ళి టీ కాస్తున్నాడు. కానీ అప్పుడైతే ఎంత ఈసడింపు ఉండేదో. అందుకే 2001లో అనుకుంటా తమ గౌరవ వేతనాలు పెంచమంటూ ఆందోళనకి దిగిన అంగన్వాడీ కార్యకర్తలని, ఆడవాళ్ళని కూడా చూడకుండా రోడ్డెక్కినందుకు లాఠీలతో కొట్టించాడు.
ఆడవాళ్ల జుట్టు పట్టుకుని ఈడ్చి పోలీసులు తన్నడం, ఉధృతంగా నీటి పంపులతోనూ బాష్పవాయు ప్రయోగాలతోనూ వాళ్ళని చెల్లాచెదురు చేయటము. అప్పట్లో టీవీ వార్తల్లో వీడియో క్లిప్పింగ్ చూసి నోరెళ్ళబెట్టాను. ఇప్పుడైతే అది సర్వసాధారణం అయిపోయింది. ఆడవాళ్ళని అలా కొట్టటం, అది బహిరంగంగా, అప్పుడే తొలిసారిగా చూడటంతో ఎంతగా విస్తుపోయానంటే తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. అందున వాళ్ళు అంగన్వాడీ టీచర్లు. వాళ్ళ గౌరవ వేతనాలేమీ ₹1000 ఉండవు. అందున అప్పట్లో 300 500 ఉండేది. ఇంకా బడిలో చేరే వయస్సు రాని పసిపిల్లల ఆలనా పాలన చూసేవాళ్ళు. తమ వేతనాన్ని మరికొంత పెంచమని, ఇంకొన్ని సౌకర్యాలు ఇమ్మని, వీలైతే తమ ఉద్యోగాల్ని పర్మనెంట్ చెయ్యమని రోడ్డెక్కి ఆందోళన చేపట్టినందుకు వాళ్ళని చితక్కొట్టించాడు చంబా. అప్పుడు అతనికి ఏ సెంటిమెంటు అనిపించలేదు. వాళ్ళు గౌరవనీయ కుటుంబాల నుండి వచ్చారు కదా. అలాగే బషీర్బాగ్ కాల్పుల ఘటన అయినా అంతే. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించమంటూ ఎర్ర పార్టీల వాళ్ళు జనాలని సమీకరించి ఆందోళన చేపడితే బ్రిటిష్ వాళ్ళ స్థాయిలో కాల్పులు జరిపించాడు. వాళ్ళు కూడా నిన్నటి తన బాబ్లీ యాత్రలాగే శాంతియుతంగా గాంధీ మార్గంలో ఆందోళన చేస్తున్న వాళ్ళే. అప్పుడు చంద్రబాబుకి ఏ సెంటిమెంటు అనిపించలేదు. వాళ్ళు గౌరవనీయ కుటుంబాల నుండే వచ్చారు, వాళ్ళేం టెర్రరిస్టులు కారు అనిపించలేదు చంబాకి. ఇవి మచ్చుకి 1 2 సంఘటనలే. తన హయాంలో ఎందరు అమాయకులు ఎంత నిస్సహాయతకు, ఎంత పోలీసుల జులుంకు, ఎంతగా అధికారుల అవినీతి బలానికి బలై అసహాయంగా కన్నీళ్లు పెట్టుకున్నారో ఇతడికి అప్పట్లో అయితే ఆలోచించే తీరిక లేదు. ఇప్పుడైతే కనీసం అవి గుర్తుకు కూడా ఉన్నట్టు లేవు. తనది కాకపోతే కాశీదాకా డేకమన్నాడట అనే సామెతని పెద్దలు ఇలాంటి వాడిని చూసే చెప్పి ఉంటారు. అదే తమకైతే 4 రోజులకే తమని మర్యాదగా డీల్ చేయలేదని, కనీసం మనుషుల్లాగా కూడా చూడలేదని, అన్నం నీళ్లు ఇవ్వలేదని ఎంత ఆక్రోశపడ్డాడో. కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. మరి తాము రాజకీయ నాయకులు, తమవైతే ప్రాణాలు, ప్రజలవి నిరర్ధక జీవితాలు కాబోలు. తమకైతే మానమర్యాదలు, మనోభావాలు, ప్రజలకైతే, సామాన్య ప్రజలకు కూడా మనోభావాలు, మానమర్యాదలు ఉండటమేమిటి? నాన్ సెన్స్ అనుకున్నాడు కాబోలు. అతడొక్కడికే కాదు, డబ్బు అధికారం ఉన్నాయనుకునే రాజకీయ నాయకులు, అధికారులు అందరిది దాదాపు ఇలాంటి ఆలోచన సరళే. కాబట్టే రాజకీయ పార్టీలలో కానీ, అధికార యంత్రాంగంలో కానీ సేవాభావం కాగడా పెట్టి వెదికినా చూసినా కనిపించడం లేదు. ఈ విధంగా జనాల పట్ల తాను వ్యవహరించిన తీరునే చంబా బాబ్లీ యాత్రలో అనుభవించాడు. అదొక్కటే కాదు, జనం పరంగా అతడి సువర్ణముఖిలో మరో కోణం ఉంది. ఏమిటంటే అప్పట్లో అతడికి జనం అంటే నథింగ్ అన్న భావన ఉండేది. అందుకే మామ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో అధికారానికి వచ్చాక 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక అతనికి జనం పట్ల మరింతగా జాగ్రత్త పోయింది. తొక్కలో జనం, గూఢచర్యం వెంట ఉండాలే కానీ ఎన్నికల్లో గెలవటానికి జనం అక్కర్లేదు అనుకున్నాడు. నిజానికి గూఢచర్యపు లోతు తెలిసిన రాజకీయ నాయకులు ఏ దశకి చేరతారో చంబా అదే దశకి చేరాడు. స్వార్థపరులైన రాజకీయ నాయకులే ఈ స్థితికి చేరుతారండి. సేవాభావం ఉన్న వాళ్ళు చేరరు. వాళ్ళకి గూఢచర్యం కన్నా ఈశ్వరేచ్ఛ గొప్పది. కాబట్టి జనం చేత ప్రేమించబడాలి, జనాన్ని ప్రేమించాలి అనిపిస్తుంది. జస్ట్ లైక్ జగన్. మీరేమైనా అనుకోండి, ఏది సత్యమో దాన్ని చెప్తాను నేను. ఒకవేళ నేను నమ్మింది సత్యం కాదని అనిపిస్తే ఆ క్షణం దాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటాను. అందులో నా అహం కానీ, నాకు జగన్ పట్ల ఉన్న అభిమానం కానీ విషయమే కాదు. ఎందుకంటే వ్యక్తులు శాశ్వతం. తొక్కలో నేను అనుకుంటాను, తొక్కలో జగన్ అనుకుంటాను. సత్యమే ఎప్పటికైనా గొప్పది.
మోడీ భక్తులనైనా, చంబా భక్తులనైనా, పొట్టకుండా పీకే భక్తులనైనా నేను ఈసడించుకునేది అందుకే. ఎందుకంటే వ్యక్తులు అశాశ్వతం. సత్యం పట్ల భక్తి కలిగి ఉండండి, అంధభక్తులుగా మిగలకండి అని ఎవరినైనా అంటాను. నన్ను నేను అలాగే హెచ్చరించుకుంటాను. ఈ విధంగా జనం నథింగ్ కాబట్టి జనానికి అతడు నథింగ్ అయ్యి అది అర్థమయ్యి ట్యాంపర్కి పరిగెత్తి ఆ బ్లాక్మెయిల్కి చిక్కి లక్షల కోట్లు నొక్కి బ్లాక్మెయిల్ వలలో గిలగిలలాడుతూ ఉన్నాడు. కాబట్టి అందుకే మళ్ళీ రిపీట్ చేసి మరీ చెప్తున్నాను, చంద్రబాబు చెంబా జనాలకి నథింగ్ అయిపోయాడు. కాబట్టి ట్యాంపర్ స్థితికి చేరాడు, జారాడు. అతడికే కాదు, అతడి లాంటి చాలామందికి కూడా. కాబట్టే ఇప్పుడు తమ రాజకీయ అవసరాలకి బలం చూపెట్టుకోవాలన్నా, ధర్నాలు, ర్యాలీలు, బంద్లు, సభలు నిర్వహించాలన్నా డబ్బులు ఇచ్చి జనాన్ని సమీకరించుకోవాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఓట్లు వేయడానికి కూడా ఎక్కువ మంది విషయంలో డబ్బులిచ్చి ఓట్లేయమని అడుక్కోవాల్సి వస్తుంది. ఇంత చేసి డబ్బులిచ్చినా పుచ్చుకున్న వాళ్ళంతా ఓటేస్తారనే గ్యారంటీ లేని రాజకీయ వ్యాపారం చేయాల్సి వస్తుంది. నీవు నేర్పిన విద్యయే నిరజాక్ష కదా. అయితే ఆ విధంగా సభలకి జనాల్ని సమీకరించుకుని బలం చూపెట్టుకోకపోతే రాజకీయంగా అదే పై కారణమై ఓవర్లీఫ్ రీజన్గా అది అయిపోతుంది. జనంలో ఫలానా వాళ్ళకి వాళ్ళ పార్టీకి పట్టు లేదు, ఆదరణ లేదు అన్న ప్రచారంతో మట్టి కలిసిపోతారు. నిన్న కడపలో మహానాడు నిర్వహిస్తే డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కూడా ఓ అరగంటకి వెళ్ళిపోతే అడుక్కోవాల్సి వచ్చింది. ఉండండి, వెళ్ళిపోకండి అని ఖాళీ కుర్చీలకి తమ గోడు చెప్పుకోవాల్సి వచ్చింది. ఏఐ వీడియోలతో ఆ నందమూరి ఎన్టీ రామారావు సీనియర్ తను చచ్చే నాటికి 14 ఏళ్ల మనవడు, అది తన చంపిన నారా చంద్రబాబు కొడుకు, అతడు నా వారసుడని చెబుతాడని నిస్సిగ్గుగా ఏఐ వీడియోలు జనాలకి ఎటు ఖాళీ కుర్చీలే కదా చూపెట్టుకోవాల్సింది. అయితే కాబట్టి చూపెట్టుకోకపోతే ఇక అలాగని డబ్బులు ధారాపాతంగా ఖర్చు చేసి జనాల్ని తెచ్చుకొని రోడ్ షోలు, ధర్నాలు, సభలు నిర్వహించినా అవి అడ్వాంటేజ్ కావడం లేదు. అదే తెచ్చుకోకపోతే, నిర్వహించకపోతే అది డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇది కాబట్టి జన సమీకరణ చేయకపోతే నష్టం, అలాగని చేస్తే లాభం లేదు అనే ఈ పరిస్థితి ఎవరు ఎక్కడ ఊహించి ఉండరు. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు ఊహించి కూడా ఉండరు. ఇవాళ రేపు డబ్బు ఖర్చు పెడితే, జనాల్ని సమీకరిస్తే సభలు, యాత్రలు జయప్రదం అవ్వడం పెద్ద విషయమేమీ కాదు. సభలకు వచ్చిన వాళ్ళంతా ఓట్లేస్తారనుకోలేమనే విమర్శలు బిగ్గరగానే వినిపించాయి చిరంజీవి విషయంలో. చిరంజీవిని చూడడానికి జనం వచ్చారు, అలాగని ప్రరాప గెలిచిందా? జూనియర్ ఎన్టీఆర్ని చూడడానికి జనం వచ్చారు, అలాగని తెదేపా 2009 ఎన్నికల్లో గెలిచిందా అంటూ దృష్టాంతాలు చూపేవాళ్ళు ఉన్నారు. నేనైతే అవన్నీ ట్యాంపర్ అని అంటానండి. కాబట్టి ఇక చంబా విషయంలో మరో సువర్ణముఖి విన్యాసాన్ని పరిశీలించండి. రామోజీరావు దర్శకత్వంలో 1995లో మామ ఎన్టీఆర్ని లక్ష్మీ పార్వతి జోక్యం అనే పై కారణంతో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిపోయాడు చంబా. సరే, నమ్మక ద్రోహం చెయ్యగలిగే నైపుణ్యం, ఆ టాలెంట్ ఉండడమే తన గొప్పదనం, సామర్థ్యం అనుకున్నాడు. అది తన లౌక్యం, తెలివితేటలు గట్రా, ఇజినరీ గట్రా. అదే పని ఇప్పుడు మరాఠా పోలీసులు బాబ్లీ చూపెడతాను రమ్మని నమ్మించి తీసుకెళ్ళి అరెస్టు చేసి చితక్కొడితే ఎంత అంగలారుస్తున్నాడో. ద్రోహం అని, ఘోరం అని, నీచం అని అలిసిపోయేదాకా అరిచి తిట్టాడు. తాను చేస్తే లౌక్యం, ఎదుటివాడు చేస్తే మోసం. ఇదే చంబా నైజం. అయితే ఇక్కడ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంలో ఓ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ 10 వర్గం. నకిలీ కణిక వ్యవస్థ అంటే డ్రామోజీ తాలూకు ఇన్నర్ సర్కిల్, మైనో ఎలియాస్ సోనియా, అద్వానీ ఇలాంటి చాలా కొద్ది మందే ఆ సర్కిల్లో ఉంటారు. నెంబర్ 10 వర్గం అంటే కార్పొరేట్స్తో, కంపెనీల యాజమాన్యాలతో సహా కలిపి సిఐఏలు, ఐఎస్ఐలతో కూడా కలిపిన ఒక పెద్ద వలయం.
కాబట్టి అందులోని కీలక వ్యక్తి డ్రామోజీరావు చాలామంది మీద ప్రయోగించిన తంత్రం ఈ నమ్మక ద్రోహం. మన పురాణాలలో, ఇతిహాసాలలో పెద్దలు చెప్పిన మాట ఒకటి ఉంటుంది, మాట ఇచ్చి తప్పడం మహాపాపం అని. దాని విపర్యయం అంటే దాని యొక్క మరో రూపమే నమ్మక ద్రోహం. మాట ఇవ్వడం అంటేనే నమ్మించడం, ఇచ్చిన మాట తప్పడం అంటే ద్రోహం చేయడమే. కాబట్టే నమ్మక ద్రోహం చేస్తే పుట్టగతులుండవు అంటారు. మన స్వాతంత్ర పోరాట చరిత్రలో కట్టబొమ్మన ఝాన్సీ రాణినైతే గ్వాలియర్ సింధియాలు వెన్నుపోటు పొడిచింది. కానీ వాళ్ళకి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్యాలెస్లో వాళ్ళకి పదవులు ఉంటాయి. జస్ట్ లైక్ దట్. ఎవరైతే దేశ ద్రోహులకి నమ్మక ద్రోహం చేశారో వాళ్ళకే కెరియర్ ఇవ్వబడింది. కాబట్టి కూడా ఇది స్వాతంత్రానికి పూర్వం తానీషా కళ నాటి నుండి కొనసాగుతున్నటువంటి వంశ పారంపర్య కుట్ర. ఆ వంశం యొక్క ఆద్యుడు వేశ్యాపుత్రుడు తన యొక్క పెర్వర్షన్ని మొత్తం వారసత్వంగా తదుపరి తరాలన్నింటికీ ఎక్కించాడు. కాబట్టే వేశ్యావంశ మూలాలున్నాయి అంటూ ఉంటాను. కాబట్టే దరిమిల వాడి తరపున పనిచేసిన వాళ్ళంతా బ్రిటిష్ వాడి తరపున పనిచేసిన నమ్మక ద్రోహుల ప్రమేయం లేకపోతే ఝాన్సీ రాణి ఇలాంటి వాళ్ళెవ్వరూ, కట్టబొమ్మన ఇలాంటి వాళ్ళెవ్వరూ కూడాను ఓడిపోయి ఉండేవాళ్ళు కాదండి. దరిమిల సినిమాలలో, సాహిత్యంలో జోకుల రూపేణ నీచుడా నమ్మించి ద్రోహం చేస్తావా అంటే విలన్ నవ్వుతూ నమ్మకపోతే ద్రోహం ఎలా చేయడం అనే జవాబులుండేవి, ఎక్కసెక్కాలన్నమాట. ఆ విధంగా నమ్మక ద్రోహమే ప్రధాన ఆయుధంగా నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ 10 వర్గము అందులోని కీలక వ్యక్తి డ్రామోజీరావు నెరపైన గూఢచర్యం ఉంది. చివరికి కోడల్ని కాదు కూతుర్ని అన్నంతగా ఇటలీ సోనియా ఇందిరాగాంధీని నమ్మించడం, జీవిత భాగస్వామిని అంటూ రాజీవ్ గాంధీని నమ్మించింది. అలాంటి చోట అదే నమ్మక ద్రోహాన్ని చెంబా డ్రామోజీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సోనియా ప్లస్ రామోజీరావులకి చూపించారు. గూఢచర్య గుట్టుమట్లు అందరికీ పంచడం ద్వారా చెంబా, గారెల వంట వంటి సందట్లో సడేమియా గూఢచర్యం నడపడం ద్వారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ లోతట్టు కారణాలతోనే ఇప్పుడు ఇలా పైకి కనబడే రాజకీయ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అవి చెంబా బాబ్లీ యాత్రలు కావచ్చు, జగన్ ఓదార్పు యాత్రలు కావచ్చు. అప్పటికి ఓదార్పు యాత్ర ముమ్మరంగా ఆపే అని కాంగ్రెస్ కురువృద్ధులు అని చెప్పబడే సోనియా చెంచాలు అనడం భారీగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఆ మాట అన్నాను. పేరేదైతేనేం, అది బాబ్లీ యాత్ర అని ఓదార్పు యాత్ర అని ఏదైతేనేం, ఆ యాత్రలు జరుపుకొనివ్వడం వలన కాంగ్రెస్ అధిష్టానానికి వచ్చే నష్టం ఏమిటి? యాత్రలు అడ్డుకోవడం ద్వారా వచ్చిన నష్టమే ఎక్కువ కదా. ఆ విధంగా తాము జరిపించిన నమ్మక ద్రోహం రీత్యా అదే సువర్ణముఖిని సోనియా, డ్రామోజీరావులు అనుభవిస్తున్నారు. అయితే ఇందులో కేవలం సువర్ణముఖి మాత్రమే లేదు, మరో ఆసక్తికరమైన అంశము ఉంది. దాని పేరే ఇంద్రయ్య గుళిక. ఇంద్రయ్యలంటే చంద్రయ్యలే. ఈ వీడియో 3 ఏళ్ల క్రితమే ఇచ్చానండి. లింక్తో షార్ట్తో మళ్ళీ మీకు సమర్పిస్తాను. నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే కొంచెం నా మౌజ్ ఇబ్బంది రీత్యా నేను కొద్దిగా ముందు వెనుకలుగా తడబాటుగానే ఈ టెక్స్ట్ పోస్ట్ని చదివాను. కొంచెం ఏకాగ్రంగా చూస్తే అర్థమవుతుందండి. నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.